జై శ్రీరామ్ అండి. ఎలా ఉన్నారు? ఈరోజు టాపిక్ ఏంటంటే, చాలామంది ఆడవాళ్ళు ఇళ్ళ దగ్గరికి వచ్చి అమ్మవారు మాకు వస్తుంది, మాకు అమ్మవారు బొట్టు పెట్టుకుంటే మీకు మంచి జరుగుతుంది, మాకు ఇంత దక్షిణ ఇవ్వాలి అని చెప్పి హైదరాబాద్లో, వైజాగ్లో ఇలాంటి గ్యాంగ్ ఒకటి తయారయ్యి ఇళ్ళ దగ్గరికి వచ్చి డైరెక్ట్గా అపార్ట్మెంట్లో కూడా ఎవరిని అడగకుండా మామూలుగా అపార్ట్మెంట్లో ఏదో పనున్న వాళ్ళలాగా వచ్చేసి బొట్లు పెడుతున్నారు. పెట్టిన తర్వాత ఆ బొట్టు వద్దని చెప్తే ఒప్పుకోకుండా శాపనార్థాలు పెట్టడం, నా నాలుక మీద మచ్చుంది, ఏదన్నా ఖచ్చితంగా జరుగుతుంది, నోరు మూసుకుని డబ్బులు ఇవ్వాల్సిందే అని చెప్పి ఇబ్బందికరంగా మాట్లాడటం. వైజాగ్లో ఒక ఆవిడ, నేను ఇవ్వను, నువ్వేం చేసుకుంటావు చేసుకుంటే అప్పుడు ఆవిడ చెప్పిందిట, నీ కొడుకు చదువు రాదు, నీ కూతురికి పెళ్లి కాదు, మీరు ఎట్లాగే అవుతారు, నీ నీ ప్రారంభం ఇంతే అని బూతులు ఇనేటికి ఏది వస్తే అది మాట్లాడటం చేయటం చేసిందిట. అప్పుడు ఆవిడ పెద్దగా అరిస్తే వాచ్మెన్ పైకి వచ్చి వాళ్ళని కిందకి తీసుకెళ్ళడం జరిగింది. అపార్ట్మెంట్లో ఇలాంటి లేడీసు అమ్మవార్ల పేర్లు చెప్పుకుని రావటం ఎక్కువైంది. చాలా జాగ్రత్తగా ఉండాల్సిన టైం వచ్చింది లేడీసు. వాచ్మెన్లు కూడా ఎవరింటికోలే లేడీస్ని అడగద్దు అని అనుకోమకుండా కొంచెం అపార్ట్మెంట్ని పట్టించుకుంటూ ఉండండి, ఓకేనా? గుడి దగ్గర కూడా పెద్ద ముత్తైదుల్లాగా బొట్టు పెట్టేసుకుని ఒక చోట కూర్చుని, అమ్మ ఏదైనా ఇవ్వండి తినటానికి, కానీ ఏదన్నా నాకు దక్షిణ ఇచ్చేళ్ళండి, మీకు అంతా మంచి జరుగుతుంది, ఆ మాత్రం ఇవ్వటం ఎవరైనా ఇవ్వకుండా వెళ్తే ముత్తైదుకి ఇవ్వందని నీకు ముత్తైతనమే లేకుండా పోతుంది అని చెప్పి శాపనార్థాలు పెడుతున్నట్టు గుళ్ళల్లో కూర్చుని ఈ ఆడవాళ్ళు. ఇలాంటివి ఏవి నమ్మమాకండి. నాలుక మీద మచ్చ ఉందా, నాలుక మీద మచ్చ అనేది అది ఒక విటమిన్ ప్రాబ్లం వల్ల వచ్చే లక్షణం, అంతేగాని ఇలాంటివన్నీ ఉండవు. అర్థమైందా? చాలా జాగ్రత్తగా ఉండండి.